హాయ్ అండి. ఇదిగోనండి నా భక్తి ప్రపంచం. ఎంతో సరదాగా, సంతోషంగా చిన్న చిన్న వస్తువుల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ, పెద్దవి మనం పెట్టకూడదు కదండి. 3 అంగుళాలు మాత్రమే ఉండాలంటారు. అందుకని ప్రతి అమ్మవారిని కూడా, దేవుళ్ళని కూడా చిన్న చిన్నగానే సరదాగా అజ్జరం వెళ్ళి కొన్ని కొనుక్కున్నాను. అలాగే ప్రతి పూజకి కూడా చాలా సరదాగా, సంతోషంగా వీటన్నిటినీ ఉపయోగించి ఇంకా చాలా ఉన్నాయండి. మళ్ళీసారి చూపిస్తాను మీకు. ఆ కృష్ణయ్య కైంకర్యానికి అమ్మవారు నాకు నా ఇంటి ఇలవేల్పు దుర్గాదేవి అండి. ఆ అమ్మవారు చాలా సరదాగా, సంతోషంగా నేను చేసే పూజల్ని చేయకొని అంతే దీవెనలను నాకు ఇస్తూ ఉంటుందండి ఆవిడ ఎప్పుడు కూడా. భక్తి అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే భక్తి. ఈ భక్తి ప్రపంచంలో మనం సాగరాన్నే ఈదుకుంటూ ఉంటాం. సంసార సాగరం ఎంత తేలికైపోతుందంటే భక్తి ఉంటేనే అది తేలిక మార్గంగా కాపాడుతుంది. ఏదో చేసాంలే పూజ, ఏదో పెట్టేసాంలే నైవేద్యం అనేది కాకుండా మనం ఒక పుట్టినరోజు కానీ, పెళ్ళి కానీ, ఏదైనా పండుగ వచ్చింది అంటే ఎంతో గ్రాండ్గా తయారైపోతాం. పట్టు చీరలు కట్టుకుంటాం, అవి చేసుకుంటాం. కానీ దేవుడికి పండుగలు వచ్చేసరికి ఏదో ప్రసాదాలు వండేసాం, పూజ చేస్తాం, అమ్మయ్య అనిపించుకునేట్టుగా ఉండకూడదు అనిపిస్తుందండి నాకు. సరదాగా చిన్న డెకరేషన్ చేసుకుని, అలాగే ఒక లైటింగ్ పెట్టుకుని, పూలదండలు, అలంకరణ, పూజా సామాగ్రితో డెకరేషన్గా సరదాగా ఆ భగవంతుడు వచ్చి కొలువై ఉన్నాడా అనేట్టుగా చేసుకోవాలనిపిస్తుందండి నాకు చిన్న ప్లేస్లో అయినా సరే ఆ డెకరేషన్ చేసుకుని సరదాగా పూజలు చేసుకుంటూ ఉంటాను. భక్తి ఉంటేనే ఏదైనా చేయగలం. భక్తి లేకపోతే స్మరణ కూడా చేయలేం. ఇది మనలో ఉండే నైజానికి ఉదాహరణ.